అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? డెమో చేశారనమాట. సో ఆ డెమోలో ఐ ప్లేడ్, నిజంగా కుదిరింది. ఒరిజినల్గా ఏజ్ ఎంత? నాదా ఇప్పుడు కొంచెం యాక్టింగ్ నేర్చుకున్నాను అంటున్నారు కదా, ఎవరి దగ్గర నేర్చుకున్నారు? టీఎన్ఆర్ గారిది మా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ మీద, ఐ డ్రీమ్లోనే సేమ్. ఆ ఇన్స్టిట్యూట్లో నేను ఒక 6 months చేశాను. మీ పర్సనల్ లైఫ్లో ఎవరైనా మూవీ బ్యాక్గ్రౌండ్ ఉన్నారా? మై ఫాదర్ వాజ్ శేఖర్ కమ్లా గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్షన్ లాగా ఒక సినిమాకి చేశారు. తండ్రి డైరెక్షన్లో కొడుకు వచ్చే సూచనలు ఉన్నాయి. మీకు వచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? నాగార్జున గారు, పూజా హెగ్డే మ్యామ్, నేను పూజా హెగ్డే మ్యామ్తో కాంబినేషన్. సో ఎవరి దగ్గర నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి అండ్ ఏమని వచ్చాయి? ఒక్కసారి కాజల్ మ్యామ్ ఒక ఫ్యూనరల్ సీక్వెన్స్లో వచ్చేసి టక్ మనిషి హగ్డ్ మీ, టోల్డ్ ప్రజ్వల్ యు ఆర్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. ఇండస్ట్రీలో ఎలాంటి స్ట్రగల్స్ ఏమైనా చూసావా? చాలా ఇన్సల్ట్గా మాట్లాడటము. నేను ఒక సెట్ మీదకి పోయినుండే, ఎవడరా నువ్వు వెళ్ళిపో, వై యూ, ఎవరు చెప్పుకోలేము. సో ఎస్, రైట్ నౌ నా ముందు ఉన్న పర్సన్ ఎవరని చెప్పాలి. చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, కానీ తన ఫస్ట్ మూవీలోనే మూవీ బరువు బాధ్యతలు అన్నీ తన భుజస్కంధాల మీద మోసేసి ఆ సినిమాని సూపర్ సక్సెస్ అయితే చేశాడనమాట. అండ్ అంతేకాకుండా ఇంత క్యూట్గా, ఇంత చాక్లెట్ బాయ్గా కనిపించే అబ్బాయి అసలు అలా ఎలా చేశాడు అని చాలామంది కనిపించింది. ఎవరు అనేది డెఫినెట్లీ మీకు చెప్తానమాట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ అంజలి. అండ్ రైట్ నౌ మనతో పాటు ప్రజ్వల్ ఉన్నారు. అండ్ సత్యభామలో ఇక్బాల్ క్యారెక్టర్ చేసి మనల్ని అందరినీ ఎంతగానో మెప్పించాడు అనమాట. సో అబ్బాయితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ ఇక్బాల్. హలో. కాదు, ప్రజ్వల్. హాయ్ ప్రజ్వల్. హాయ్. ఎలా ఉన్నారు? ఫస్ట్ థింగ్ ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరే చెప్పాలి ఎలా ఉన్నాను. యా, యు ఆర్ లుకింగ్ వెరీ ఎనర్జెటిక్ ఫస్ట్ థింగ్. ఓ థ్యాంక్ యూ. వైబ్ ఉంది. వైబ్ ఉందా? వైబ్ ఉంది. ఓకే, వైబ్ ఉంటుంది, వైభవము ఉంటుంది మనం మాట్లాడితే. అసలు మామూలుగా రావట్లే ఇవాళ. ఓకే, ఫస్ట్ థింగ్ కంగ్రాచులేషన్స్. అంటే ఫస్ట్ మూవీలోనే ఒక స్టోరీని తీసుకెళ్లే క్యారెక్టర్, అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? బేసిక్గా దీనికి సత్యభామ సినిమాకి ఔరమ్ ఆర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఫిల్మ్ అనమాట వాళ్ళకి. సో శశి గారు వాజ్ హెడింగ్ ఇట్, శశి కిరణ్ గారు హూ డైరెక్టెడ్ గూఢచారి అండ్ మేజర్. సో ఈ సినిమా ఏంటంటే ఫస్ట్ ఆన్ బోర్డ్ అవ్వడానికి, సినిమా చేస్తున్నాం అన్నదానికి డెమో చేశారనమాట బిఫోర్ అఫీషియల్ అనౌన్స్మెంట్కి ముందు. సో ఆ డెమోలో ఐ ప్లేడ్ ఇక్బాల్ క్యారెక్టర్. క్లైమాక్స్ సీక్వెన్స్లో ఒక చిన్న బిట్ తీసుకొని 1 night షూట్ చేసామన్నమాట. దాంట్లో ఇక్బాల్ క్యారెక్టర్ ప్లస్ ఆబ్వియస్లీ యు నో ద ఇంపార్టెన్స్, రైట్? సో ఆ ఇక్బాల్ క్యారెక్టర్ డెమో చేసేటప్పుడు ఇంపార్టెంట్గా ఉండేసరికి నేను పర్ఫార్మెన్స్ కొంచెం బాగా చేయాలని చెప్పేసి దాంట్లో ఐ డిడ్ ఇట్. చేశాక దెన్ ఐ మీన్ టు థియేటర్ అనమాట. ఐ వెంట్ టు డూ మై థియేటర్ యాక్టింగ్ ఇన్ ఢిల్లీ అండ్ ఆల్. సో ఐ గాట్ ఎ కాల్ దట్ ఇట్లా అంతా అయిపోయింది, ఎడిట్ అంతా చూశారు, ప్రొడ్యూసర్స్ చూశారు, దేర్ ఓకే విత్ యూ అండ్ ఐ థింక్ యు ఆర్ ఆన్ బోర్డ్ అని చెప్పి చెప్పారనమాట ఇమీడియట్గా. సో ఫస్ట్ నాకు ఐ డోంట్ నో, బికాజ్ ఫస్ట్ సినిమా ఓకే చేయడం అనేదే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ యాజ్ అ న్యూ యాక్టర్. ఫర్ మీ ఆ క్యారెక్టర్ నేను చేస్తున్నా అంటే వెయిట్ నాకు తెలుసు ఎంత ఉంటుందో అది. బట్ లేటర్ వెన్ కాజల్ మ్యామ్ ఆన్ బోర్డ్ అయిపోయి, ఇంకా నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు వచ్చేసి, నెక్స్ట్ హర్షవర్ధన్ గారు, ఆల్మోస్ట్ శ్రీచరణ్ పాకాల సార్ ఇస్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. యా, బ్లెస్సింగ్ ఆల్. యా, అలా అలా కుదిరేసింది అంతే. కుదిరింది అది, ఇంకా నిజంగా కుదిరింది. పర్ఫెక్ట్ వర్డ్, కుదిరింది. సో బేసికల్ గా నేను విన్నది ఏంటి అని అంటే, యు ఆర్ నాట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ AD డిపార్ట్మెంట్ ఫర్ సత్యభామ అని విన్నాను. అవునా? యా, అంటే బేసిక్గా ఏమైందంటే నేను ముందు నుంచి పార్ట్ ఉన్నా కాబట్టి ఐఎమ్ మోర్ కైండ్ ఆఫ్ ఎ టీమ్ గై. ఓకే, టీంలోనే ఒకడు అన్నట్టు ఉంటుండే అనమాట. సో నేను యాక్టింగ్ చేసేటప్పుడు నా స్కెడ్యూల్ లేనప్పుడు శశి సార్ వన్స్ ఆస్క్డ్ మీ దట్ ఇఫ్ యు ఆర్ ఓకే దెన్ వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అవ్వు. దెన్ ఆర్ డైరెక్టర్ సుమన్ చిక్కాల సార్ ఆల్సో ఆస్క్డ్ ఇలా వచ్చి చేస్తామని. ఇమీడియట్లీ ఐ టోల్డ్, ఐ వాజ్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ దిస్ అసిస్టెంట్ డైరెక్షన్. చేస్తే టెక్నికల్గా నాలెడ్జ్ వస్తుంది, సో అది ఆబ్వియస్లీ సెట్ మీద ఉంటా, మజా వస్తుంది అన్నది ఉంటుండే. ఫర్ మై ఫిలిం, ఐ మీన్ ఇట్ ఈస్ మై ఫిలిం అని నేను ఫీల్ అవుతా. సో ఫర్ మై ఫిలిం చేస్తావా అని అడగగానే ఇమీడియట్గా సార్ ఫ్రమ్ టుమారో ఐఎమ్ కమింగ్ అని చెప్పేసి ఐ వెంట్. వీ హ్యాడ్ అ బిగ్ స్కెడ్యూల్. అది యాక్చువల్గా స్టార్ట్ చేసింది అక్కడ 35 days స్ట్రైట్ అవే స్కెడ్యూల్ కొట్టాం RFCలో. యా,
ఆర్ఎఫ్సిలో డిఫరెంట్ రామానాయుడు నానక్రామ్గూడలో సారథిలో చేసాం, బిహెచ్ఎల్లో చేసాం. సో 35 days స్ట్రైట్ అవే ఉండిందనమాట. సో ఆ స్కెడ్యూల్కి ఇంకెక్కువ అవసరం పడింది. సో అక్కడ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐ వాజ్ అసిస్టింగ్ ద అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు పుట్ మై సెల్ఫ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ బికాస్ చాలా చేసిర్రు అసిస్టెంట్ డైరెక్టర్స్. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ ట్యాగ్ అనమాట. సో అది చాలా పెద్ద బాధ్యత. ఏడీస్ ని అసిస్టెంట్ చేసే బరువు బాధ్యతలు తీసుకున్నారు. Yes, I was doing that. But later post production also I was part. 2 months, 1.5 months we were in Annapurna Studios, 7 acres. So for dubbing? No, yeah, dubbing, everything, VFX, final mixing, everything akkade ayindi. DI kuda akkade ayindi. Okay. So every day akkadiki elli dubbing corrections gaani ayanni sir, Shashi sir gaani, Suman sir gaani chepte raskoni వాళ్ళని పిలిపించి చేపియడము. దెన్ అలా చిన్న చిన్న పనులు ఎక్కడ వీలైతే అక్కడ. విచ్ వన్ ఈజ్ ఈజీ ఫర్ యూ యాజ్ అన్ అంటే లైక్ యాక్టింగా లేకపోతే ఏడీస్ ని అసిస్ట్ చేయడమా? విచ్ వన్ ఈజ్ వెరీ ఈజీ ఫర్ యూ? యా ఫర్ మీ ఐ ఫీల్ యాక్టింగ్ ఆబ్వియస్లీ బికాజ్ వెన్ ఏదైనా షార్ట్ మంచిగా వస్తే వెళ్ళి మానిటర్ ముందు చూసుకోగానే ఆ హై వేరే వస్తుంది. ఇట్స్ డిఫరెంట్ హై. సమ్ టైమ్స్ ఐ విల్ నాట్ హ్యావ్ లంచ్ ఆల్సో ప్రాపర్లీ. ఏదైనా మంచిగా వచ్చింది అనుకోండి, లంచ్కి ముందే షార్ట్ మంచిగా వచ్చి నేను ఆ మానిటర్ దగ్గరనే ఒక 2 సార్లు, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే కెమెరా బంద్ చేసి లంచ్కి వెళ్ళాలి కెమెరా డిపార్ట్మెంట్. నేనేమో అన్న ఒక్కసారి ప్లే బ్యాక్ చేయండి, అన్న ఒక్కసారి ప్లే బ్యాక్ చేయండి, అన్న ఇంకొకసారి అయిపోయిందా తమ్ముడు అయిపోయిందా అని వెయిట్ చేస్తుంటా. సో యా వాళ్ళకి ఏంటంటే ఇట్స్ రెగ్యులర్ వర్క్. ఫర్ మీ ఇట్స్ వెరీ స్పెషల్ అండ్ ఫస్ట్ ఫిల్మ్. యా సో నాకు ఇంకా యాక్టింగ్ ఓ హై. అండ్ అసిస్టెంట్ డైరెక్షన్ ఐ వాజ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ ద టీమ్ అనమాట. బికాస్ నన్ను తీసుకొచ్చి ఇంకోటి నా ట్రీట్మెంట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండేది. యాక్టర్ అసిస్టెంట్ లాగా ఒక డిఫరెంట్ వైబ్ ఉండేది. ప్రజ్వల్ ఇది అది అని చెప్పేవాళ్ళు. సో బేసికల్లీ మీ క్యారీవాన్ ఉందా? నాకు డౌట్, ఎందుకంటే ఆర్టిస్టులకు కదా ఇస్తారు క్యారీవాన్. అసిస్టెంట్ డైరెక్షన్ నో క్యారీవాన్. జస్ట్ వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి అట్లా వెళ్తుండే. యాక్టర్ లాగా ఉన్నప్పుడు ఐ వాజ్ ఇన్ క్యారవన్ ఉండింది. ఇట్ వాజ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్. ఔరమాట్స్ అండ్ ఐ హావ్ టు టాక్ అబౌట్ ఇట్. యా ఔరమాట్స్ ఐ థింక్ పర్ఫెక్ట్ ఫెసిలిటీస్. సో అంటే లైక్ మేబీ ఈ క్వశ్చన్ అడగకూడదు నాకు తెలియదు, కానీ మూవీలో ఐ థింక్ యు ఆర్ అన్ 17 or 18 ఏజ్ కదా? యా ఐ ప్లేడ్ త్రీ ఏజ్ గ్రూప్స్. ఫస్ట్ లో మీరు చూస్తే పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ లో 14 or something like that, 10th అయిపోయాలా. దెన్ కాలేజ్ లో ఐ ప్లేడ్ సంథింగ్ 18 or 19. దెన్ ఎండ్ లో ఇట్ వాస్ 20, 21 సంథింగ్. ఎగ్జాక్ట్ గా అనుకోలేదు. సో మొత్తం టీనేజ్ వేసుకోండి. మొత్తం మనకి 25 దాటితే బేసిక్ గా మొత్తం టీన్స్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్. ఒరిజినల్ గా ఏజ్ ఎంత నాదా? 2000 బాన్, ఇప్పుడు కొంచెం 23. యా 18 ఏళ్ళ కన్నా చిన్న పిల్లల్లా కనిపిస్తున్నారు. గెడ్డాలు దానికే పెంచుతున్నట్టున్నారు కదా? యా కొంచెం తెలియాలే. కాలేజ్ అయిపోయి ఆల్మోస్ట్ 2 years అయ్యింది. బట్ ఈవెన్ అమ్మాయిలందరూ చిన్న పిల్లడు అనుకుంటున్నారా? యా అనుకుంటున్నా 100%. అయ్యా అనుకుంటున్నా. బికాస్ నాకు సత్యభామ చూసాక ఎవ్రీవన్ థాట్ దట్ ఐ వాస్ స్టిల్ ఇన్ కాలేజ్ అండ్ దే టెక్స్ట్ మీ ఇట్లా బాగుంది, అది ఏం చేస్తున్నాను, చదువుతున్నారా? అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది. కానీ నాకు డౌట్ వచ్చింది, సత్యభామలో అంటే లైక్ చూసిన తర్వాత ఏదైనా చైల్డ్ క్యారెక్టర్స్ మీకు వచ్చినాయా? యా నాకు చైల్డ్ క్యారెక్టర్స్ రాలేదు, కానీ మొన్న రీసెంట్గా ఒకటి కాల్ చేసి 10th అయిపోయాక ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, దాంట్లో ఒక చిన్న అది ఉంది. సో దే ఎక్స్పెక్ట్ మీ టు డూ అ క్లీన్ షేవ్ అగైన్ అండ్ ప్లే దట్ క్యారెక్టర్ అని అనుకుంటున్నా. మీరు అన్నట్టు చిన్నపిల్లల క్యారెక్టర్ వస్తున్నాయి, అది ఉంటుంది. చూస్తున్నా ఇంకా ఎప్పుడు కన్సిడర్ చేస్తారు. నా ఐ థింక్ మీరు ఆ పోలీస్ స్టేషన్ సీక్వెన్స్, ఆ కాలేజ్ సీక్వెన్స్ పక్కన పెడితే తర్వాత మనోడు అంటే లైక్ చాలా మెచ్యూర్డ్గా కొన్ని సీన్స్ చేస్తాడు సత్యభామలో. అవి చూస్తే డెఫినెట్లీ సైకో కిల్లర్ కింద తీసుకోవచ్చు మిమ్మల్ని. స్పాయిలర్ కాదు బట్ యా చూడొచ్చు. ఆల్రెడీ అందరు చూసారు కాబట్టి తెలిసిపోయి ఉంటుంది సార్ మీ గురించి. అండ్ ఏంటి అసలు కాసేపు సినిమాని పక్కన పెడితే అసలు ప్రజ్వల్ ఏంటి, ఏం చేశారు, ఎక్కడి నుంచి ప్రాపర్? మేమైతే నార్త్ అనుకుంటున్నాం. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్? 100% నార్త్ అయితే కాదు. నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన. ఐ వాజ్ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ ఓల్డ్ సిటీ ఫస్ట్, అలియాబాద్ దగ్గర. మరి ఇంత పాష్ గా మాట్లాడుతుంటే ఎవరికి తెలిసిద్ది? నేనేం పాష్ గా మాట్లాడతలే, బట్ అలియాబాద్ దగ్గర మేము ఫస్ట్ ఉండే అనమాట. సో మై మామ్స్ ప్రాపర్ ఇస్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ, మై డాడ్ ఇస్ ఫ్రమ్ మహబూబ్ నగర్ అనమాట. సో వీ వేర్ దేర్ ఓన్లీ 10 years వరకు. దెన్ లేటర్ వీ షిఫ్టెడ్ టు సిటీ హిమాయత్ నగర్ దగ్గర. సో స్కూలింగ్ అంతా హిమాయత్ నగర్లో చేశాను, సెంట్ ఆంథోనీస్ హై స్కూల్ అని. దెన్ ఐ వెంట్ టు LFGC, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్, +1 +2. దెన్ డిగ్రీ వచ్చేసి మాస్ కామ్ జర్నలిజం చేసా సెయింట్ మేరీస్లో.
ఓకే, మరి జర్నలిజం చేసి జర్నలిస్ట్ అవుదాము లేదు అంటే ఇట్లాంటివి ఏం లేవు మనకి. బేసిక్ ఏమైందంటే ఇంటర్లో ఉన్నప్పుడే ఎల్ఎఫ్జేసీలో ఐ థాట్ అప్పుడే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. Oh, that man inspiration, సో యా కార్నర్ లో ఉండే సమ్వేర్ చెయ్యాలి యాక్టింగ్ అని, బట్ పెళ్లి చూపులు ఇట్ టర్న్డ్ ఎవ్రీథింగ్ అరౌండ్. సో ఆ మేనియా ఉండింది ఆ టైంలో. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ +2 ఐ థాట్ ఐ జస్ట్ గెట్ ఇన్ టు మూవీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని చెప్పి. సో ఏదైనా చదువు కొంచెం దగ్గరగా ఉంది సినిమాకి అంటే మీడియా అని తెలిసిందనమాట. సెయింట్ మేరీస్లో ఆబ్వియస్లీ యూ హ్యావ్ ద డిగ్రీ అని తెలిసింది. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ క్రౌడ్ కమ్స్ టు సెయింట్ మేరీస్ టు హ్యావ్ దర్ ఎడ్యుకేషన్ అని. జర్నలిజం దాని ట్యాగ్ అంతే. నాకు స్టార్టింగ్లో తెలియదు, అది జస్ట్ మాస్ కమ్యూనికేషన్ అని తెలుసు. జర్నలిజం దాని ట్యాగ్, బట్ ఐ లెర్న్డ్ అలాట్. ఎల్లో మీడియా ఇట్లా వర్క్ అవుతుంది, ఒరిజినల్ డైరెక్ట్ ఒరిజినల్గా జర్నలిజం ఏంటి, ఐ హ్యావ్ ఎన్ ఐడియా. ఎగ్జామ్స్ ఇప్పుడు చదవాలి కదా, తప్పదు కదా. సో ఐ యూస్ టు ఏంటి మీరు చదువుకున్నారా? నేను చదువుకోలేదు, సినిమా స్టోర్ రాసి వచ్చేదాన్ని. ఇంచుమించు నేనంతే చేస్తుండే. మనకి ఏంటంటే జర్నలిజం లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం చదువుకోవాల్సిన అవసరం లేదు, సినిమా స్టోర్ రాస్తే సరిపోతుంది. సైడ్ ఎడిటింగ్స్ చదువుకుంటే చాలు. సైడ్ ఎడిటింగ్స్ 10 చదువుకొని దానికి ఒక ఐడియా ఉంటే చాలు. ఓకే, అంటే ఎప్పుడు అనిపించలేదు అంటే లైక్ ఆర్టిస్ట్ గా ఓకే, బట్ ఒక హోస్ట్ అవుదాము, రిపోర్టర్ అవుదాము, ఇట్లాంటివి ఎప్పుడు అనిపించలేదా? మేబీ నేను అట్ సైడ్ ఎప్పుడు ఇంక్లైన్డ్ లేను. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే స్టార్టెడ్ గోయింగ్ టు థియేటర్, యాక్టింగ్, జిమ్నాస్టిక్స్, కొంచెం అలా ఫిట్నెస్. సో మోస్ట్లీ నేను యాక్టర్ అన్న ఫీలింగ్లోనే నేను కాలేజ్లో అంతా ఉంటుండే అనమాట. నేను ఏ రోజు ఐ వాజ్ నాట్ ఇన్ టు జర్నలిజం ఆర్ సంథింగ్. బట్ మీడియా ఉండేసరికి ఏమైందంటే మా కాలేజ్లో సినిమా చూపిస్తారు అనమాట. ఎవ్రీ వీక్ ఒక 2 సార్లు సినిమా చూపించి దాని మీద ఏదైనా అనాలిసిస్ రాయడం కానీ అలాంటివి చేస్తుంటారు. సో బికాస్ ఆఫ్ దాట్ మేబీ నాకు ఎప్పుడు జర్నలిజం సైడ్ వెళ్ళలేదు. బట్ మై ఫ్రెండ్స్ ఆర్ ఇన్ టు మీడియా, దే ఆర్ ఇన్ టు డిఫరెంట్ రెప్యూటెడ్ ఛానల్స్, దే డూ దిస్. అండ్ యా, ఈ యాక్టింగ్ కా కీడ ఎప్పుడు వెళ్ళింది అంటే లైక్ ఇంట్లో బేసికల్ గా ఒప్పుకోరు. ఇప్పుడు అంటే జర్నలిజం చేస్తావు అన్నా సరే సరే డెస్క్ డిపార్ట్మెంట్ లోనో లేకపోతే నువ్వు మంచిగా సంపాదించే ఏ జాబ్ అయినా చెయ్యి, 100%. సినిమాలకి వాటికి వెళ్ళొద్దని చాలా వరకు ఫ్యామిలీస్ వద్దంటారు. మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేశారు? బేసిక్గా వన్ బిగ్గెస్ట్ ప్లస్ ఇన్ మై లైఫ్ ఇస్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ అ ఫ్యామిలీ హూ సపోర్ట్స్ సినిమా. అండ్ మై ఫాదర్, మై మదర్, దే ఆల్వేస్ ఫీల్ దట్ సినిమా ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రాఫ్ట్. అంటే సినిమాని చాలా పెద్ద పెడిస్టల్లో పెట్టి చూస్తారు. అది చాలా సీరియస్ టాపిక్ మా ఇంట్లో సినిమా అనేది. అదేదో ఇట్లా చిన్నది అన్నట్టు తీసి పడేయకుండా. అండ్ చిన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ చేస్తుండే ఫ్యామిలీలో. ఏది చేస్తా అన్న, మా అన్న క్రికెట్ ఆడుతూ అంటుండే. సో మా డాడీ ఏదైనా చేస్తుండే క్రికెట్ మా అన్న ఆడిపోయడానికి. సో అట్లా నేను యాక్టింగ్ చేస్తాను. యా, ఐ హ్యావ్ అ బ్రదర్, ఎల్డర్ బ్రదర్, నౌ ఈజ్ ఇన్ UK. సో అట్లా క్రికెట్ ఆడుతా అంటే క్రికెట్ ఏదంటే అది. సో కొంచెం ఆ జోన్లో నుంచి వచ్చినా కాబట్టి ప్యాంపర్డ్ చేయకపోతే అట్లానే తాట తీస్తారు దాంట్లో 100%. యా, చేయకపోతే మాత్రం ఏం చేస్తున్నావు, వేస్ట్ నువ్వు అన్నట్టు కూడా చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ డెసిషన్ యూ హావ్ టు రెస్పెక్ట్ ఇట్ అండ్ యూ షుడ్ వర్క్ ఆన్ దట్. దట్ ఈస్ వాట్ మై ఫాదర్ బిలీవ్స్. సో అట్లా అనమాట, ఏదైనా చెయ్యి కానీ పని చెయ్యి అన్నట్టు ఉంటుండే. సో దానివల్ల ఐ వాజ్ వెరీ ఫార్చునేట్. మీరు అన్నట్టు నేను నా ఫ్రెండ్స్ స్టోరీలు కూడా చాలా విన్నా. ఇంట్లో ఒప్పుకోకపోతే అరే ఇట్లా చేయాల్సి వస్తుందా, అట్లా చేయాల్సి వస్తుందా, నౌ దే ఆర్ హెల్పింగ్ దేర్ ఫ్యామిలీ ఆల్సో ఫైనాన్షియలీ. హ్యావ్ ఫ్రెండ్స్ లైక్ దాట్. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్, బ్లెస్డ్ టు హ్యావ్ దాట్ అట్మాస్ఫియర్ అట్ హోమ్. ఎప్పుడు నేను ఆలోచించకపోతుండే ఇంటికి పోయి ఏం చెప్పాలి, ఐ మై ఆన్సరబుల్ టు దెమ్ అది అని. బట్ యా, you're such a blessed kid. Yeah, 100% blessed. చాలా వరకు ఇండస్ట్రీకి వచ్చి సినిమాలో ఆఫర్లు రాకపోతే చాలా మంది ఏంటంటే ఇంటికి ఏం చెప్పాలని ఆలోచిస్తారు. 100% కంప్లీట్లీ డిఫరెంట్. రివర్స్, ఇఫ్ ఐ యామ్ నాట్ హ్యాపీ మై మదర్ విల్ టెల్ ఊరికే అవుతారా అన్నట్టు ఉంటది మా మమ్మీ. ఉట్టినే అవుతారా, ఎందుకు టెన్షన్. మా మమ్మీ ఇంకా ఫుల్, షీఈస్ ఫ్రమ్ ప్రాపర్ హైదరాబాద్ అనమాట. షీఈస్ ఫుల్ ఆన్, విల్ టెల్ మీ టెన్షన్ తీసుకోకరా అన్నట్టు ఆ టైప్ లో ఉంటది అనమాట. ఫుల్ చిల్ ఇంక ఇంట్లో. అండ్ ఐ హావ్ ఫ్రెండ్స్ ఆల్సో లైక్ దాట్ ఓన్లీ. సో ఇట్స్ అ చిల్ జోన్. వెరీ హ్యాపీ ఫర్ దట్. సో బేసికల్ గా అంటే లైక్ యాక్టింగ్ నేర్చుకున్నాను అంటున్నారు కదా, ఎవరి దగ్గర నేర్చుకున్నారు గురు? నేను ఫస్ట్ కాలేజ్లో ఉన్నప్పుడు ఐ డిడ్ దిస్ అభినయ యోగంలో అని, అభినయ యోగం అని చెప్పేసి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్, ARC యాక్టింగ్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి టీఎన్ఆర్ గారిది 100th ఇంటర్వ్యూ ఉండిందనమాట మా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ మీద. ఓకే, సో ఐ డ్రీమ్లోనే సేమ్. సో ఆ ఇన్స్టిట్యూట్లో నేను ఒక 6 months చేశాను. ఇట్స్ అ ప్రాపర్ ఆశ్రమంలా ఉంటుంది. ఐ థింక్ నా బ్యాచ్లో ఉన్న వాళ్ళు అనన్య నాగలవ్ ఈస్ డూయింగ్ గుడ్ నౌ, మలేషియం హీరోయిన్. తెలుసు. సో వకీల్ సాబ్, యా. సో షీ వాజ్ మై
ఇన్స్టిట్యూట్ యువర్ క్లాస్మేట్ అంటే ఇంచుమించు మా క్లాస్మేట్ మా క్లాస్మేట్. సో అలా మెల్లగా దే ఆర్ కమింగ్, ఇంకా చేస్తున్నారు మా ఫ్రెండ్స్. కొంతమంది ఉన్నారు దే ఆర్ ఇంటూ డిఫరెంట్ ఫీల్డ్స్, మీడియాలోనే ఉన్నారు. బట్ అక్కడ ఆశ్రమం లాగా ఉండింది, ఒక 8 months నేర్చుకున్నాను. దెన్ ఇమీడియట్లీ మై సర్స్ ఫ్రెండ్ వాజ్ డైరెక్టింగ్ వన్ ఇదనమాట, సో థియేటర్ ప్లే. సో ఝాన్సీ గారు వాజ్ ఇన్ దట్ ప్లే, పురుష సూక్తం అని. యాంకర్ ఝాన్సీ గారు ఉన్నారు కదా, షీ వాస్ డూయింగ్ అ ప్లే పురుష సూక్తం అని వంశీ చాగంటి గారు. ఐ థింక్ షీ ఓన్లీ డైరెక్టెడ్ ఇట్, బట్ యా. సో మన ఉత్తేజ్ గారు వాజ్ రైటింగ్ ఫర్ దాట్. సో నేను ఐ వాజ్ 19 or something, నేను ఇమీడియట్గా జంప్ అయిపోయినా, అరే మనకి ఇదే కావాలి, బికాస్ థియేటర్ ఈజ్ ఆల్వేస్ యాక్టర్స్ మీడియం, రైట్? సో ఆ థియేటర్ మీడియం అనేది ఎప్పుడైనా పోవాలని ఉంటుండే, కరెక్ట్ పాయింట్ జంప్ అయిపోయా. ఐ వాజ్ జస్ట్ బాయ్ ఇన్ దాట్, ఐ డిడ్ నాట్ ప్లే ఎనీథింగ్. సో ఐ లెర్న్డ్. ఝాన్సీ గారు వన్ ఆఫ్ ద వెరీ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్, వెరీ హెవీ హార్డ్ వర్కింగ్ ఆల్సో. అక్కడ నేర్చుకున్నాను. దెన్ లేటర్ ఐ డిడ్ క్యారెక్టర్స్. I was very fortunate enough that I did all protagonist characters in theatres also. మెయిన్ లీడ్లు చేస్తుండే, ఆడిషన్ ఉంటుంది దానికి కూడా, బట్ దాంట్లో లీడ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ అర్థమైంది. సేమ్ షోల్డర్స్ మీద వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది కదని, డైరెక్టర్తో ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. ఇట్ ఈస్ సేమ్ లైక్ ఫిల్మ్స్, బట్ ఇట్స్ అ డిఫరెంట్ మీడియం. సో వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ అంటే లైక్ మీరు చూసింది ఏంటంటే, లైక్ ఇప్పుడు థియేటర్లో ఎలా ఉంటుంది అంటే రీటేక్లు ఉండవు. అవును, మనకి ఏంటంటే ఇవెందో గొంతు చించుకొని మాట్లాడాలి థియేటర్. నాకు తెలిసినంత వరకు 200 మందికి వినిపించే అంతలాగా మైక్స్ కూడా ఉండవు అనుకుంటా కదా. ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది, కన్సోలర్స్ పెడుతున్నారు, బట్ స్టిల్ యు హావ్ టు త్రో యువర్ వాయిస్, కొంచెం గట్టిగా మాట్లాడాలి, ప్రొజెక్షన్ ఉండాలి, మినిమం ప్రొజెక్షన్. మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి సినిమాకి అండ్ థియేటర్కి? థియేటర్లో మోస్ట్ ఆఫ్ ద యాక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. యాక్టరే చేయాలి ఏం చేసినాడా. స్టేజ్ మీద ఏమైనా తేడా పోయినా యాక్టరే చూసుకోవాలి, స్టేజ్ వెనకాల ఏమైనా చేయాలన్నా యాక్టరే హోంవర్క్ చేయాలి. ఏడా థియేటర్లో. సినిమాకి వచ్చేసరికి ఏంటంటే మనకు ఒక మేకప్ ఆర్టిస్ట్ ఉంటాడు, మనకు హెయిర్ స్టైలిస్ట్, ఆర్ట్ డిపార్ట్మెంట్. మనం ఇట్లా కూర్చొని ఉంటే వెనకాల ఏదైనా ఆర్టిస్ట్ ఏదైనా పోతే ఇట్లా చూడాలి అంతే. వాళ్ళు ఏదో చేసేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు. దెన్ లైటింగ్ ఇస్ టేకెన్ కేర్. మన దగ్గరకు వచ్చి దే విల్ చెక్ ద మీటర్, లైట్ ఎంత ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్ ఫర్ అన్ యాక్టర్. సో ఓకే, అది మనకి ఇబ్బంది లేదు. సో ఇక్కడ ఏంటంటే అన్ని క్రాఫ్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి దిస్ లుక్స్ డిఫరెంట్, బట్ యాక్టింగ్ ఇస్ సేమ్. బట్ యూ హ్యావ్ టు టోన్ డౌన్ అ బిట్. టోన్ డౌన్ చేసుకోవడం తెలియాలి. నాకు తెలిసి ఐ థింక్ మన ఇండస్ట్రీలో ఐ థింక్ కోట శ్రీనివాసరావు గారు ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపెక్టబుల్ యాక్టర్ హూ అండర్స్టూడ్, హీ వాజ్ ఫ్రమ్ థియేటర్, హూ అండర్స్టూడ్ వాట్ ద డిఫరెన్స్ ఇస్ థియేటర్కి సినిమాకి. వెన్ యూ లుక్ అట్ హిస్ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్, అసలు మజా వస్తుంది చూస్తుంటే. సో ఆ బ్లెండ్ ఎట్లా తీసుకొచ్చారు అనేది ఐ థింక్ he only knows. Okay, so that we should learn. Super. So auditions ఇస్తూ ఉంటాను అని అన్నారు కదా. జనరల్గా ఆడిషన్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఏంటంటే ఒక డైలాగ్ చెప్పడం అలవాటు ఉంటుంది. అది ఏ ఒక్క ఆర్టిస్ట్ అయినా కావచ్చు. అలా ప్రజ్వల్ ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడు ఎవరి డైలాగ్ ఎక్కువగా చెప్తారు ఏంటి? నేను ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ యూ హ్యావ్ టు డూ హియర్ యా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఏమో రేపొద్దున నేను సినిమా తీయొచ్చేమో. ఏదో పక్క ఇస్తా. అయితే బేసిక్గా నేను ఏ రోజు ఏ సినిమా ఏ హీరోది నేను చెప్పకపోతుండే, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా. ఇప్పుడు నాని గారి డైలాగ్ కానీ చిరంజీవి గారి డైలాగ్ కానీ ఏదో ఒకటి ఇంపాక్ట్ ఉంటుంది, చూసిన వాళ్ళకి ఫిక్స్ అయి ఉంటారు ఇది ఈ డైలాగ్ ఇలానే అని. మీరు వెళ్ళి మీ ఫార్మాట్లో చెప్పారనుకోండి, ఫర్ సపోజ్ ఆ డైలాగ్ని కొడుతుంటుంది, స్టార్టింగ్ నుంచే కొడుతుంటుంది. సో నేను ఏంటంటే ఆ కొట్టడం నాకు వద్దు, ఫ్రెష్ ఒపీనియన్లో ఫ్రెష్గా నన్ను ఎలా చూస్తారో అలా చూస్తే బెటర్ అని మోస్ట్లీ నేను వెళ్ళి డైరెక్ట్ సిచ్యువేషన్ అడుగుతా. నేను ఐ స్టిక్ టు ద ఇన్స్టెంట్స్. నాకు అప్పటిదప్పుడు ఎట్లా అనిపిస్తుంది, ఫర్ సపోజ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దిస్ గెస్చర్, ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ డూయింగ్ దిస్ గెస్చర్ ఆర్ నాట్. ఒక 1 second ముందు కూడా నాకు తెలియదు ఇలా చేస్తా అని, బట్ ద సేమ్ థింగ్ ఐ విల్ బిలీవ్ ఇన్ యాక్టింగ్. సో నాకు ఆ ఇన్స్టింక్ట్స్ అప్పటిదప్పుడు వస్తుంది ఒకటి, బట్ ద ఇంటెన్షన్ షుడ్ బి సేమ్, ద థీమ్ షుడ్ బి సేమ్. సో నేను ఇమీడియట్గా వాళ్ళని అడిగి ఒక 2 minutes టైం తీసుకొని ఇది అని ఒక బ్లూ ప్రింట్ వేసుకొని అలా ఇస్తే ఆడిషన్ తప్ప ఇంటి నుంచి ఒక పేపర్ పట్టుకొని డైలాగ్ చెప్పుకొని. I think most of the casting directors, most of the film production, they don't look for monologues also. They'll tell you, I don't want monologues. It's all action, reaction. So అలా నాకు ఇప్పుడు మీరు డైలాగ్ చెప్పమంటే కూడా నాకు అదే నేను ఏం చెప్పాలి, నేను అంత ప్రాక్టీస్ ఏం చేయలే ఎప్పుడు పెద్ద మోనోలాగులు. ఓకే, బట్ ఐ యూస్ టు డూ దిస్ మన నవీన్ పోల్శెట్టి గారిది హిందీలో ఐ లైక్ దిస్ వాట్ ఈస్ దట్
సమ్ అవును, ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ హిస్ ఛానల్స్ నేమ్, బట్ యా. సో దాంట్లో ఐ హ్యావ్ దిస్ ఒక ఇంటర్వ్యూ కాన్వర్సేషన్ ఒకటి ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు డూ యూ కెన్. అంటే యా, ఐ టెల్ అ బిట్, ఒక బిట్. సో అది కొంచెం హిందీలో ఉంటుంది. क्या इंग्लिश इंग्लिश लगा रहा है भाई, 4 साल का था मैं जब जबलपुर में मेरे पापा किसी हलवाई के काम करते थे. कुत्तों कभी स्कूल गया नहीं, इसीलिए अपनी कहानी किसके स्कूल में भर्ती करवाया. अभी केनी के लिए तो इंग्लिश मीडियम स्कूल था, साले हमारे टीचर लोग खुद हिंदी में बात करते थे. यो व्हाट्सएप ब्रो, ऐसे बात नहीं करते हमारे को. क्या हो रहा है तेरा लंडा आजकल somewhere I don't want to act now, but yeah, అది ఇంకా అంతే. ఓకే. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ గా నాకు తెలిసి ఫస్ట్ మూవీలోనే యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. యా. సో బట్ యాజ్ అన్ అంటే లైక్ పార్ట్ ఆఫ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా లైక్ ఏం నేర్చుకున్నారు ఎవరెవరి దగ్గర నుంచి, అండ్ హూ ఈజ్ వెరీ క్లోజ్ టు యూ ఫ్రమ్ ద ఇండస్ట్రీలోనా టీంలోనా? టీమ్ సత్యభామ టీంలో ఫర్ మీ ఐ థింక్ శశి సార్ ఓన్లీ, because Shashi sir he is the showrunner throughout, so he is very close to me and I am close to him. Okay. So yeah, both of you close. Yeah, so I am close to him, so he can ask me anything anamata set lo, as I told you వచ్చి help చేస్తావా, సో అలా అనమాట. he can ask me anything. ప్రజ్వల్ ఇలా casting కి వీళ్ళు ఒకరు ఇలా ఉంది రిక్వైర్మెంట్, see if you are having anyone in your circle, so అలాంటి చిన్న చిన్న ఏమైనా ఉంటే he'll ask me and have to talk about him because he is one of the major factor of Satyabhama. Not only me, for all the actors, technicians on the set, he is one of the major factor and is heavily skilled anamata cinema meeda. So he helped lot of actors యాక్టింగ్ వైజ్. నాకు కూడా నేను చాలామందికి చెప్పినండి ఆల్రెడీ, ఇట్ ఈస్ లైక్ ఇంజెక్షన్ ఇస్తే ఎట్లుంటుంది మనకి, ఏదన్నా మెల్లగా ఇట్లా ఎక్కుతున్నట్టు ఉంటుంది కానీ అంటే తెలియకుండా ఇంజెక్షన్ ఇస్తే సేమ్ వెన్ ఈ నరేట్స్ యూ ద సీన్, వెన్ ఈ టెల్స్ ద స్క్రీన్ ప్లే, ప్రజ్వల్ ఇలా వస్తావు, ఇలా చూస్తావు, ఇలా అంటావు, సో ఆ సీక్వెన్స్లో మెల్లగా వస్తారు, హడావుడు ఉండదు అస్సలు. ప్రజ్వల్ ఇది అది సింపుల్, వెరీ సింపుల్, మొత్తం సెట్ని కామ్ చేస్తారు. దెన్ హిల్ కమ్ టు ద యాక్టర్, హిల్ నరేట్ ఇట్ చాలా స్లోగా, then he'll tell the intention of the scene, then he'll tell you to act. Okay. So it is very, so both అంటే లైక్ as an artist గా and అలాగే as an direction department లో సత్యభామ is the first one movie నా బిఫోర్ ఏ మేనేజ్ చేశారు? అంటే 1-2 రోజులు నా ఫ్రెండ్స్ ఎవరైనా సినిమా చేస్తున్నారంటే I used to go do in their film 1-2 అలా చేసేవాడిని, బట్ మేజర్గా దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఏమైనా సినిమాల్లో మీరు యాక్ట్ చేసి ఎడిటింగ్ లో పోవడం గానీ అట్లా ఏమైనా జరిగింది? మల్లేశం చెప్పా కదా, మల్లేశంలో అనన్య వాజ్ ప్లేయింగ్ ఫీమేల్ లీడ్ అనమాట, నా క్లాస్మేట్ తను. సో అది చేసేటప్పుడు దర్శి గారితో ఒక సీన్ ఉండింది కాలేజ్లో. సో ఆ కాలేజ్లో ఎలా అంటే ఇఫ్ యూ వాచ్ ద మూవీ, ఇట్స్ బ్యూటిఫుల్ మూవీ. సో దాంట్లో ఆయన ఏదో మెషిన్ కనుక్కుంటుంటే కాలేజ్కి వస్తారు, బీటెక్ కాలేజ్కి కనుక్కుందామని. అప్పుడు మేము అంతే ఇంకా ఫుల్ లావిష్ కిడ్స్ అనమాట మేము, ఇట్లా కారిడార్లలో కూర్చొని ఎవడొస్తాడు ఏమొస్తాడు ఎప్పుడు ర్యాగింగ్ చేద్దాం, రిచ్ కిడ్ ఆ వైబ్ అనమాట. సో కారిడార్లో కూర్చొని ఎవడొస్తాడు ఎప్పుడు ర్యాగ్ చేద్దామని. సో ఇన్నసెంట్గా ఆయన వాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఆ ర్యాగింగ్ సీన్ ఉంటుంది ఒకటి, అది ఎడిట్లో లేసిపోయింది. అది కాకుండా దెన్ రీసెంట్ గా బజేవాయు బేగం ఐడియా ఉందా సినిమా, మన కార్తికేయ గారిది, ఇట్ డిడ్ వెరీ వెల్. సో యా, సో ఆ సినిమాలో ఒక క్రికెట్ ఆడేది ఒక సీక్వెన్స్ ఉండింది. నేను ఇంకా నిఖిల్ దేవదుల్లా అని హూ యాక్టెడ్ యాజ్ చైల్డ్ బాహుబలి 2లో. యా, ఓకే. సో హీ డిడ్ ఇన్ దాట్, మేమిద్దరం కాంబినేషన్ లో చేసాము ఆ సినిమాలో. అది ఎడిట్ లో లేసిపోయినా నౌ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ బయట. వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో యా, అలా 1-2 సినిమాలు ఉన్నాయి. సో నేను మోస్ట్లీ థియేటర్ సైడ్ నేర్చుకునే సైడే ఉండే కాబట్టి నేను ఎక్కువ ప్రెషర్ పెట్టలేదు. సినిమా ఏదైతే దగ్గరకు వచ్చిందో చేసుకుంటే వెళ్ళాను. నౌ ఐఎమ్ ఇన్ టు ఫుల్ ఫిల్మ్స్ అండ్ ఆల్ డూయింగ్ గుడ్. యా. సో బేసికల్ గా కాజల్ గారిని చూస్తే ఎవరికి అక్క చెల్లి అని పిలవాలనిపించదు, అండ్ దట్టు అక్క అని పిలిచి అండ్ ఫస్టే ఆవిడ అడిగితే కూడా మాట్లాడకుండా యాటిట్యూడ్ చూపిస్తారు మీరు. అసలు అది స్క్రిప్ట్ డిమాండ్ చేసింది నేను కాదు, మాకు అవన్నీ తెలియవు సార్. మేము జస్ట్ నేనైతే ఒకవేళ నేను ఇఫ్ ఐ వాజ్ ప్రజ్వల్ ఇక్బాల్ అని పిలిస్తే డోర్ తీసుకొని వెళ్ళిపోయేటోని అప్పుడు ఆ సీన్ లో, మ్యామ్ వస్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయేటోని. బట్ క్యారెక్టర్ చెప్పింది కాబట్టి యా, ఐ థింక్ ఆ క్యారెక్టర్ మీరు చెప్పినట్టు మ్యామ్ని చూస్తే ఎవరు అక్క అలా అయితే పిలవరు, బట్ ద ఆరా షీ హ్యాస్ అమేజింగ్ ఆరా.
అండ్ షీఈస్ వెరీ స్వీట్ ఆల్సో. Oh. నేను ఒక చిన్న మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు కూడా చెప్పేసి షీఈస్ వెరీ స్వీట్. అండ్ షీ పర్సనలీ లైక్ ఇక్బాల్ క్యారెక్టర్ సో మచ్. సినిమా చూసిన వాళ్ళకి మేబీ దెల్ నో ఆ బాండ్ సత్యభామకి ఇంకా ఇక్బాల్కి ఉండే బాండ్. షీ లైక్ సో మచ్. అండ్ ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ కూడా షీ టోల్డ్ మీ దట్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రజ్వల్, జాగ్రత్తగా చేయి. ఫస్ట్ షూటే పోలీస్ స్టేషన్ షూటా? లేదు, ఫస్ట్ షూట్ బిహెచ్ఏలో చేసాం, లేక్లో. ఏంటి కాంబినేషన్ ఏంటి? నేను లేక్లో పడి ఉంటా, మ్యామ్ వచ్చి ఇక్బాల్ అని లేపుతుంటారు. ఐ వాజ్ నాట్ యాక్టింగ్ మచ్ ఆ రోజు, బట్ ఫస్ట్ టైం కలిసా కాబట్టి యా అలా రసవత్తంగా సాగుతుంది కాబట్టి మన ఇంటర్వ్యూ. సో ఎస్, బేసికల్గా అంటే లైక్ ఇందాక మనం కాజల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో కాజల్ గారు మ్యారేజ్ అయిన తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ అండ్ బేబీ కూడా అయిన తర్వాత ఫస్ట్ మూవీ కాబట్టి ఎలా హ్యాండిల్ చేసేవారు? అంటే లైక్ వాళ్ళ హస్బెండ్ ఎవరైనా వచ్చేవారు? 100%. గౌతమ్ సార్ వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు. అండ్ మన అబ్బాయి కూడా వచ్చేవాడు. అండ్ నీల్ ఐ థింక్ ఇస్ క్యూటెస్ట్, ఇస్ జోన్ మనోడిది. బట్ యా వచ్చేవాళ్ళు మ్యామ్ ఫ్యామిలీ అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. బట్ షీ బికేమ్ మోర్, అంటే కిడ్ ఉన్నాడు కాబట్టి కొంచెం టైంకి వెళ్ళి అలా చూసుకోవడం అంతా కొంచెం తెలిసేది మ్యారేజ్ తర్వాత. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ ఐ థింక్ 100%, ఆల్ ద టైమ్ 100%. అండ్ నాకు తెలిసి పోస్ట్ అంటే లైక్ డెలివరీ అయిన తర్వాత కొంతమంది ఫీమేల్స్లో బాడీ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. నాకు తెలిసి ఈవెన్ దో కాజల్ గారు కూడా కొంచెం పుట్ ఆన్ అవడం అనేది జరిగింది. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ చేసినప్పుడు లైక్ వాళ్ళ హస్బెండ్ ఉండేవారు, ఏమైనా జాగ్రత్తలు తీసుకుని? బేసిక్ గా నాకు ఎట్లా గుర్తుందంటే, ఇది నేను కంటైనర్ ఫైట్ ఒకటి ఉంటుంది అనమాట సత్యభామ, వెరీ ఇంపార్టెంట్ ఫైట్. ఆ ఫైట్ లో ఏమైందంటే మ్యామ్ 360 చేస్తారు. మీకు గుర్తుంటే ట్రైలర్ లో కూడా షార్ట్ ఉంటుంది, ఆ విలన్ ని హోల్డ్ చేసి లెగ్స్ తో అలా రొటేట్ అయ్యి చేస్తారు. నేనేమనుకున్నా అంటే ఇది హార్నెస్ ఏదైతే వేస్తారో ఫైటర్స్కి, హార్నెస్ వేసుకొని చేస్తున్నారు రోప్స్తోని, ఓకే చేస్తున్నారు, ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. గౌతమ్ సార్ వచ్చారు, మ్యామ్ పర్సనల్ ట్రైనర్ కూడా వచ్చారు టు టేక్ కేర్ అండ్ ఆల్. బట్ దాట్ షాట్ నో ఎవ్రీ వన్ వేర్ అవుట్ అనమాట. అందరిని వచ్చేసేయండి అంటున్నారు. ఓకే, స్టార్ట్ అయిపోయింది, రోల్ యాక్షన్, మ్యామ్ అట్లా వెళ్ళేసి రొటేట్ అయ్యి దెన్ ల్యాండ్ అయ్యి జస్ట్ ఇలా ల్యాండ్ అయ్యి ఇలా చూస్తారనమాట. నేను మానిటర్లో చూస్తున్నా, నాకు అర్థం కాలే కొంతసేపు. ఇమీడియట్గా నేను డైరెక్టర్ని అడిగా, సార్ నిజంగా చేస్తున్నారు సార్? ఎందుకంటే మోస్ట్లీ డూప్ చేస్తుండొచ్చు. అండ్ ఆ సీన్ చూసిన తర్వాత ఐ వెంట్ టు హర్, ఐ టోల్డ్ హర్, మ్యామ్ వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యామ్? బికాజ్ ఐవ్ డన్ కొంచెం ఆ జిమ్నాస్టిక్స్ కొంచెం ఐడియా ఉంది నాకు. సో ఆపోజిట్ పార్ట్నర్ కూడా చాలా ఇంపార్టెంట్ అలాంటి స్టంట్స్ చేస్తుంటే, ఐ మీన్ ద ఫైటర్ హూ ఇస్ దేర్. సో ఐ ఆస్క్డ్ హర్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్, ఆ ఫైటర్తో ఆ సింక్ ఉండడము. చేస్తున్నారు సూపర్, బట్ ఆ సింక్తో ఆ కాన్ఫిడెన్స్తో చేశారు చూడండి మ్యామ్. ఐ థింక్ మిస్ అయింది అని అంటే, అండ్ యువర్ హెడ్ ఇస్ డౌన్. యు లుక్ ఎట్ దట్ షాట్ ఇన్ ద ట్రైలర్, అది స్లో మోషన్ లో వేస్తారు. ఇప్పుడు చెప్పారుగా మా వాళ్ళు తిప్పి వేస్తారు. సో షార్ట్ షీ ఓన్లీ డిడ్ ఇట్. అండ్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆస్క్డ్ ట్రైలర్ చూసిన తర్వాత, అరే అది నిజంగానే చేసిరా? నేను నిజంగా చేసిరన్నా కూడా కొంతమంది నమ్మలే. సో మేబీ యా దట్ మీరు అన్నట్టు ఇప్పుడు ఫైట్ సీక్వెన్స్ అండ్ ఆల్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో చాలా డెడికేషన్ కావాలి, సినిమా మీద చాలా ప్యాషన్ కావాలనిపించింది నాకు అది చూసిన తర్వాత. ఏమని పిలిచేవారు కాజల్ గారిని మీరు? అంటే నేను మ్యామ్ అనే పిలుస్తుండే. నేను మ్యామ్ అని పిలుస్తుండే, మా ఫ్రెండ్స్కి కొంచెం అర్థం కాకపోతుండే, అంటే కొంచెం హెసిటేట్ అవుతుండే మా ఫ్రెండ్స్ వీడియోని మ్యామ్ అని పిలుస్తుండే. ఎందుకంటే వీ కాల్ అవర్ హీరోస్ అండ్ హీరోయిన్స్ విత్ నేమ్స్, రైట్? నేను ఇప్పుడు ఆన్ కెమెరా ఐ కాంట్ కాల్ దెమ్ బికాస్ నౌ ఐమ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, ఐ షుడ్ నాట్ డూ దాట్. బట్ యా, నేను ఆటోమేటిక్గా సెట్ మీద వర్క్ అట్మాస్ఫియర్ కాబట్టి మ్యామ్ అని వచ్చేస్తుంది. ఇప్పుడు ఆఫీస్లో కూడా వీ కాల్ మ్యామ్. సో నేను అట్లా అందరు మ్యామ్ అని పిలుస్తాను, నేను కూడా మ్యామ్ అని పిలుస్తాను, ఇక అంతే సింపుల్. ఓకే డన్. అండ్ అంటే లైక్ మీ పర్సనల్ లైఫ్లో ఎవరైనా మూవీ బ్యాక్గ్రౌండ్ ఉన్నారా? బేసిక్గా నేను స్కూల్లో ఉన్నప్పుడు మై ఫాదర్ వాజ్ ఇన్ యూకే ఆన్ అండ్ ఆఫ్. సో యూకే నుంచి వచ్చాక హీ వర్క్డ్ యాజ్ శేఖర్ కమ్లా గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్షన్ లాగా ఒక సినిమాకి చేశారు. యా, సో ఆ సినిమా చేసిన తర్వాత దెన్ లీడర్ మూవీకి, రానా గారిది లీడర్ మూవీకి హీ డిడ్ అనమాట. సో అది చేశాక హీ కేమ్ బ్యాక్ టు ఐటీ సాఫ్ట్వేర్ సైడ్ వచ్చేసారు బికాస్ రమేష్ యాడ్మా. సో హీ కేమ్ బ్యాక్ టు ఐటీ బికాస్ అసిస్టెంట్ డైరెక్టర్స్ యు నో హౌ మచ్ ఇన్కమ్ దే విల్ హ్యావ్. సో మై ఫాదర్ హ్యావింగ్ కిడ్స్ హూ ఆర్ గ్రోయింగ్ అప్, సో కాలేజ్లు స్కూళ్ళు ఇంట్లో నడవాలి అంటే కొంచెం అసిస్టెంట్ డైరెక్షన్కి వచ్చేది సరిపోదు 100%. సో ఈ థాట్ నౌ ఇట్ ఈస్ నాట్ ద రైట్ టైమ్ అని చెప్పి ఈ కేమ్ బ్యాక్ అనమాట. బట్ ఈ హ్యాస్ దిస్ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్,
బట్ ఈజ్ అ ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ ఐటీ. సో ఇన్ ఫ్యూచర్ తండ్రి డైరెక్షన్ లో కొడుకు వచ్చే సూచనలు ఉన్నాయి. సి చాలా ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ. ఇట్స్ వాట్ ఎవర్ యూఆర్ సేయింగ్ ఇస్ అ వెరీ లాంగ్ జర్నీ. ఆబ్వియస్లీ సినిమా ఇంట్రెస్ట్ ఉంది, ఇద్దరికీ ఉంది, బట్ యా లెట్స్ సీ హౌ ఇట్ గోస్. బట్ యాజ్ ఆఫ్ నౌ హీస్ ఫోకసింగ్ ఆన్ మీ అండ్ ఈ థింగ్స్ దట్స్ వై యు ఆర్ అ బ్లెస్డ్ కిడ్ బికాజ్ మీ ఫాదర్ కి ఆ ఇది ఉంది కాబట్టి. అది ఇంకోటి ఏంటంటే మేబీ తను 1-2 సార్లు చూసినందుకు, చాలా ఇట్లాంటి కేసెస్ చూసినందుకు మేబీ హీ హ్యాస్ అన్ ఐడియా దట్ లెట్ us గివ్ హిమ్ టైమ్ అనేది యా సమ్వేర్ అలా. ఓకే డన్. అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా థియేటర్ కాకుండా అంటే లైక్ మూవీస్ చేసినప్పుడు మీకు వచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? మూవీసా? నేను మూవీస్ కంటే ముందు ఐ డూ దిస్ యాడ్ కమర్షియల్స్ చేస్తుంటా అప్పుడప్పుడు. సో నేను మాజా యాడ్ చేసా ఒకటి అన్నపూర్ణ స్టూడియోస్లో. ఓకే ఓకే, మీరు వెళ్ళి చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది. ఆ మాజా యాడ్ ఏంటంటే అంటే ఎవరు? సమంత, నాగార్జున గారు, పూజా హెగ్డే మ్యామ్, నాగ్ సార్ ఇంకా పూజా హెగ్డే మ్యామ్. నాగ్ సార్, నేను, పూజా హెగ్డే మ్యామ్తో కాంబినేషన్, దెన్ అందరితో కాంబినేషన్, దెన్ ఫెస్టివల్తో కాంబినేషన్, 3 చేసాం యాడ్స్ ఒకటే రోజు. అన్నపూర్ణలో చేసాం. ఓకే. సో అది ఆడిషన్ క్రాక్ చేసి వెళ్ళినప్పుడు ఐ థింక్ ఇట్ వాజ్ 5 to 8 మధ్యలో ఉండింది. బట్ దానికి ముందు యాడ్స్ చేయకముందు ఈ చిన్నవి చేస్తుంటాం కదా, ఏది బ్రాండ్కి, క్లోదింగ్కి, కొంచెం అవి చేసిన 3,000 5,000 మధ్యలో. ఓకే. సో సత్యభామకి దేనికి పేమెంట్ ఇచ్చారు? అసిస్టెంట్ దీనికి ఇచ్చారా, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఇచ్చారా, ఆర్టిస్ట్గా ఇచ్చారా? అన్నిటికీ అంటే మంచి బ్యాగేజ్ వచ్చింది, మంచి బ్యాగేజ్ ముట్టించారు. అంటే అసిస్టెంట్ డైరెక్షన్ ఆబ్వియస్లీ నో, బికాస్ నా ఇంట్రెస్ట్ అని వెళ్ళిన. బట్ యా ఇట్స్ అంటే నా సినిమా అనుకున్నా ఈ రోజైనా సత్యభామన్ 100%, దాంట్లో నో డౌట్. నేను లాస్ట్ 1.5 year 1 year నుంచి ఐ వాజ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ సత్యభామ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. చాలా నేర్చుకున్నా. ఒక ఇన్స్టిట్యూట్కి పోయి బయట ఎండన పోయి చేసేసి వస్తే ఎట్లుంటుంది ఏదైనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, నాకు అట్లా ఐ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్. అండ్ వన్ మోర్ థింగ్ ప్రజ్వల్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నప్పుడు సత్యభామలో, బికాజ్ ఇట్స్ వెరీ లక్ ఒక పర్సన్కి దొరకడం. అంటే మనం మూవీ టైంలోని కట్ కింద చూస్తాం కాబట్టి కొంతవరకు అర్థమవుతుంది, బట్ డబ్బింగ్లో ఆల్మోస్ట్ మూవీ మీకు అర్థమైపోతుంది. సో ఎవరు డబ్ చేస్తున్నప్పుడు యు గాట్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ అండ్ ఎమోషనల్గా కూడా బాగా కనెక్ట్ అయ్యారు. డబ్బింగా మేబీ ఒకటి నాకు ప్రకాష్ రాజ్ సార్ డబ్బింగ్కి వచ్చినప్పుడు, ప్రకాష్ రాజ్ సార్ వస్తున్నారంటేనే ఒక వెయిట్ ఉంటుంది. ఓకే, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ యాక్టింగ్. ఓకే, అండ్ హిస్ వాయిస్ స్పెషలీ. సో ఆయన వాయిస్ దాని ట్రైలర్లో ఉంటే దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. సో ఆయన వచ్చేటప్పుడు హడావిడి ఉండింది. ఐ వాజ్ నాట్ అంటే నేను కొంతమంది వెళ్ళలేకపోయాం లోపలికి అని చెప్పడానికి, బట్ హోల్ ఫిల్మ్ హీ డబ్డ్ ఇన్ 15 minutes ఆర్ సంథింగ్ లైక్ దట్. ఐ వాజ్ అమేజ్డ్. అరే ఎట్లా చేస్తారు, టక్ టక్ టక్. ఐ వాజ్ ఆస్కింగ్ ఇంజనీర్ ఎట్లా చేస్తారంటే సింగిల్ టేక్లో అన్నీ ఆల్మోస్ట్. బట్ అది కాకుండా ఒకరోజు ఐ డోంట్ నో, ఇది ఆర్జే వీళ్ళందరూ కనెక్ట్ అవుతారు. ప్రేమ గారు ఉన్నారు కదా, ప్రేమ జర్నలిస్ట్, తను వచ్చి మాకు స్టార్టింగ్లో బ్లాంక్ స్క్రీన్ ఉంటుంది, అక్కడ ఇస్తారనమాట అనౌన్స్మెంట్, కాలేజ్ అనౌన్స్మెంట్. సో అక్కడ అనౌన్స్మెంట్ సింగిల్ టేక్లో చెప్పేసి వెళ్ళిపోయారు. శశి సార్ ఓకే చెప్పేసిన తర్వాత ఇంకోటి ఏదో తీసుకుందామని ఏదో ఒకటి మళ్ళీ తీసుకున్నారు, అది ఓకే, కానీ సింగిల్ టేక్ చెప్పేసి వెళ్ళిపోయారు. అండ్ ద వే షీఈస్ ఆర్టికులేటింగ్, అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు తను, అది మైక్లో ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. ఐ థింక్ ఐ డిడ్ నాట్ టెల్ హర్, మేబీ వేరే డిస్కషన్స్ అది ఇది అవుతుంది, నేను చేస్తే వీడేంటి ఎక్సైట్ అవుతుండే అన్న దాని మీద ఉంటుంది అని చెప్పి నేనే చెప్పలేదు. మేబీ ఐ మీట్ హర్ ఆర్ ఇఫ్ షీఈస్ వాచింగ్ దిస్ ఐ వాంట్ టు టెల్ హర్. So good. Okay. Most of the RJs I have seen. Yeah. Then yes. So Satyabhama tarvata what kind of a characters cheyalana interest? All sorts of characters. I'm open for all the characters. నాకు సత్యభామ చూసిన తర్వాత ఇక్బాల్ సమ్వేర్ ఆ గ్రే షేడ్ ఉన్నా సరే పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండే, పీపుల్ ఆర్ మెసేజింగ్ మీ. సో ఐ అండర్స్టూడ్ దాట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్కి వాల్యూ పెరిగింది, చాలా పెరిగింది ఓటీటీలు ఇవన్నీ వచ్చిన తర్వాత. సో ఐఎమ్ ఓపెన్ టు డూ ఆల్ క్యారెక్టర్స్ నౌ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ గుడ్ స్క్రిప్ట్స్. గుడ్ స్క్రిప్ట్స్లో నేను 100% కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నా. అండ్ ఇఫ్ జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ మీ, అంటే మేకింగ్ వైజ్ కానీ ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా కూర్చోవడం కానీ, దాట్ ఆల్సో ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఏదో డేట్లు ఇచ్చారా, వెళ్ళి 3 రోజులు షూట్ చేసుకొని వచ్చామా, దెన్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఇది ఐ డోంట్ వాంట్. ఐ వాంట్ టు ఇన్వాల్వ్ అండ్ డూ వర్క్ విత్ దెమ్.
సో అది ఐ వాంట్ టు హెల్ప్ దెమ్ ఓకే. వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్ ఇస్. అండ్ మీ టీంలోని కాజల్ గారు, నవీన్ చంద్ర గారు అండ్ అలాగే ప్రకాష్ రాజ్ గారు ఇలా చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కదా. Yes. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ కూడా మీరు కొన్ని సీన్స్ చేసే ఉంటారు. సో ఎవరి దగ్గర నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి అండ్ ఏమని వచ్చాయి? బెస్ట్ కాంప్లిమెంటా, ఆన్ సెట్ ఎప్పుడూ ఒక చిన్న హడావిడి ఉండేది, థ్రిల్లర్ కాబట్టి చాలా షార్ట్స్ చేస్తుంటాం సైమెంటేనియస్గా. అప్పుడు ఒక్కసారి కాజల్ మ్యామ్ ఒక ఫ్యూనరల్ సీక్వెన్స్లో షార్ట్ కట్ అనగానే కట్ ఇమీడియట్ తర్వాత మ్యామ్ డైలాగ్ అనమాట, వెరీ గుడ్ అని చెప్పి. సో ఆ చిన్న బూస్ట్ హెవీ ఉంటుంది. అది కాకుండా అయితే ఆఫ్ స్క్రీన్ ఏంటంటే అన్నపూర్ణలో వీ హ్యాడ్ దిస్ వన్ షో అనమాట. షో మ్యామ్ సర్కిల్స్కి వేసామన్నమాట. వేస్తే మ్యామ్ ఫస్ట్ టైం అది చూడడం, బికాస్ కౌంటర్స్ మ్యామ్ చూడలేరు అనమాట, సజెషన్స్ అయ్యి చూడలేదు, నా పర్ఫార్మెన్స్ చూడలేదు మ్యామ్, క్లైమాక్స్ అండ్ ఆల్. సో ఫస్ట్ టైం మ్యామ్ చూస్తున్నారు. ఐ వాజ్ ఆల్సో నర్వస్, ఐ వాజ్ వెయిటింగ్ అవుట్ సైడ్. అండ్ యాజ్ సూన్ యాజ్ క్లైమాక్స్ డన్, షీ కేమ్ అవుట్. షీ వాజ్ ఇన్ ఏడుస్తున్నారు. నేను ఏమైంది అన్నట్టున్నా, వచ్చేసి టక్ మని షీ హగ్డ్ మీ. సో కొంచెం నేను ఓకే అని చెప్పి షీ హగ్ మీ. షీ టోల్డ్, ప్రజ్వల్ యు ఆర్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్, యూ మేడ్ మీ ఎమోషనల్ అండ్ ఐ థింక్ యూ హ్యావ్ అ వెరీ లాంగ్ వే అని చెప్పి షీఈస్ వెరీ హ్యాపీ ఫర్ మీ. స్టార్టింగ్ చెప్పా కదా, ఫస్ట్ డే దట్ షీ టోల్డ్ మీ బీ వెరీ కేర్ఫుల్ అని చెప్పారు కదా, అక్కడి నుంచి నౌ షీ సా మీ పర్ఫార్మింగ్ అండ్ ఫైనల్ కాపీ చూసాక వచ్చిన తర్వాత అండ్ ఎవ్రీ వన్ ఇన్ దేర్ ఫ్యామిలీ ఆల్సో వెరీ హ్యాపీ. గౌతమ్ సార్ వచ్చారు, గౌతమ్ సార్ ఇంట్రడ్యూస్ టు హిస్ మామ్ అండ్ డాడ్. సో ఐ థింక్ యువర్ పేరెంట్స్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ కాజల్ గారిని కలవడం జరిగింది. yes I have ఒక రీల్ కూడా పెట్టాను నేను. బికాస్ పంచదార బొమ్మ బొమ్మ సాంగ్ ఏదైతే మగధీరలో ఉందో ఆ సాంగ్ కొంచెం మా ఇంట్లో మా మమ్మీ కొంచెం హెవీగా వింటుండే అనమాట. అప్పుడు ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు సినిమా అప్పుడప్పుడే కొంచెం. సో ఆ సాంగ్ త్రూనే నాకు ఆ వైట్ డ్రెస్లో కాజల్ మ్యామ్ తెలుసు అనమాట. సో నేను ఆ రోజు మ్యామ్కి దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్, అది సాంగ్ పెట్టా కాబట్టి వినిపించలేదు, అందుకనే మ్యామ్కి చెప్పా, మ్యామ్ ఆ సాంగ్ వల్లే మీరు తెలుసు, ఆ సాంగ్ వల్లే మీరు మాకు తెలుసు మ్యామ్, ఆ సాంగ్ వల్ల మీరు నాకు ఫస్ట్ పరిచయము, అది కూడా మై మామ్ అందుకని తీసుకొచ్చాను. మామ్ ఫేవరెట్ ఇస్ కాజల్ మ్యామ్ అనమాట. సో ఇంకా మ్యామ్కి చెప్పా, మ్యామ్ ఆ రోజు ఇంట్రడ్యూస్. సో యు ఆర్ ఆల్సో అంటే లైక్ థియేటర్ అండ్ అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఏదైనా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వెళ్ళేది ఉందా, ఆర్ ఎల్స్ యు వాంట్ టు బి అన్ యాక్టర్? ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడున్న న్యూ జనరేషన్ ఆఫ్ యాక్టింగ్కి, సినిమాకి, ఇప్పుడు మీరు అడివిశేష్ గారిని తీసుకున్నా, సిద్ధు జొన్నల్ గారిని తీసుకున్నా, దెన్ నవీన్ పూల్శెట్టి గారిని తీసుకున్నా, దెన్ లాట్ ఆఫ్ యాక్టర్స్, విశ్వక్ సేన్ గారిని తీసుకున్నా, ఎవ్రీ వన్ ఆర్ అవేర్ ఆఫ్ ఆల్ ద క్రాఫ్ట్స్. ఇప్పుడు నేను తీసుకున్న నేమ్స్ అన్ని, అండ్ దే ఆర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ మన టీఎఫ్ఐకి. సో ఇక్కడ ఏమైపోతుందంటే యాక్టర్కి దాని మీద నాలెడ్జ్ ఉండడం వల్ల లాంగ్ రన్ ఉంది ఇండస్ట్రీలో, చాలా హెవీ రన్ ఉంటుంది అనమాట. నాకు రీసెంట్గా ఒక థియేటర్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ద సర్ టోల్డ్ మీ, మాకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చేసి స్క్రిప్ట్ ఇచ్చేసి యూ షుడ్ ఓన్లీ యాక్ట్, యూ షుడ్ ఓన్లీ డైరెక్ట్, యూ షుడ్ ఓన్లీ ఎడిట్ అని చెప్పారనమాట. ఐ ఆస్క్డ్ హిమ్ వై, యాక్టింగ్ కదా, వర్క్ షాప్ అది కూడా, అంటే వై అంటే ప్రజ్వల్ मैं बोल रहा हूँ नेक्स्ट 5 साल में 100% you will see cinema is changing. Every actor should know making or else he is not going to survive in the industry అని చెప్పారనమాట. అది నాకు చాలా స్ట్రాంగ్గా హిట్ అయింది. సో నాకు ఎక్కడ స్పేస్ దొరికితే, ఎక్కడ నేర్చుకోవడానికి దొరికితే నేను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నా యాజ్ అన్ యాక్టర్. యాజ్ ఆఫ్ నౌ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ రెడీ టు లెర్న్ అండ్ ఆబ్వియస్లీ ఐ వాంట్ టు డూ గుడ్ క్యారెక్టర్స్, గుడ్ రోల్స్. అండ్ ఆబ్వియస్లీ డైరెక్టర్స్ ఫేవరెట్ ఉంటాడు కొంచెం, మేకింగ్ మీద వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న యాక్టర్ అయితే. బేజార్ రాదు వానికి బేసిక్గా, ఏం చేసినా సెట్ మీద డిలే అయినా కూడా వానికి అర్థమవుతుంటుంది ఎందుకు డిలే అవుతుంది అనేది. సో సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్? మై ఫేవరెట్ యాక్టర్ చాలా ఉన్నారు, ముగ్గురు పేర్లు చెప్పండి. ఒక ముగ్గురా? హీరోస్లోనా? హీరోస్ చెప్పండి, హీరోయిన్స్ చెప్పండి, మొత్తం 6 పేర్లు. సో హీరోస్లో ఫర్ మీ చిరంజీవి గారు ఆల్ టైమ్ ఫేవరెట్. సూపర్. సో దెన్ ఫర్ మీ బాలకృష్ణ గారు, ఐ థింక్ దట్ మాస్, హెవీ మాస్. బాలకృష్ణ గారు కూడా వచ్చారు, కలిశారు. ట్రైలర్ లాంచ్ అప్పుడు వచ్చారు, నేను వెనకాల ఉండి జస్ట్ అట్లా చూస్తున్నా, సార్ ఇట్లా కొంచెం ఇట్లా వెనకాల చూసినట్టు, సార్ హలో సార్ అది. దెన్ ఫర్ మీ ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్స్లో సూర్య గారు, తమిళ్లో ఫర్ మీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్. సూర్య గారు, దెన్ విక్రమ్ గారు బోత్. సో చిరంజీవి గారు ఇంకా ఆల్ టైమ్ ఇంకా బైబిల్ లాగా అనమాట ఆయన, ఇంకా సో ఇంకా టెక్స్ట్ బుక్ లెర్నింగ్ ఫ్రమ్ హిమ్.
ఐ గో టు హిస్ రీ-రిలీజ్ ఆల్సో. మేబీ ఏదైనా వేరే హీరోలు మిస్ అయినా శంకర్ దాదా ఎంబీబీఎస్, ఎందుకంటే ఈస్ వెరీ గుడ్ ఎట్ టైమింగ్, ఈస్ వెరీ గుడ్ ఎట్ డాన్స్, వాట్ నాట్. ఓ మై బట్ యా. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు హీరోయిన్స్. హీరోయిన్స్ కాజల్ గారి పేరు చెప్పకూడదు ఎందుకు? అస్సలు ఆబ్వియస్లీ నో 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 ఆ పప్పులే ఉడకవమ్మా ఇక్కడ. కమాన్ కానీ. సో యా, నాకు సమంత గారు ఆబ్వియస్లీ షీఈస్ అ టెరిఫిక్ పర్ఫార్మర్. నాకు దెన్ సాయి పల్లవి గారు చాలా ఇష్టం. ఎనర్జీ, యాక్టింగ్ వెరీ సటిల్గా ఉంటారు. దెన్ ఐ లైక్ ఇప్పుడు కొత్తగా అంటే నాకు మహానటి చూసిన తర్వాత కీర్తి సురేష్ గారు, ద వే షీ పర్ఫార్మ్స్, అండ్ నౌ కల్కి ఆల్సో ద వే షీ గేవ్ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఆ క్యూట్నెస్, అది దట్ టెరిఫిక్ పర్ఫార్మర్. ఐ థింక్ డబ్బింగ్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ మచ్ డిఫికల్ట్ టాస్క్ యాక్టర్స్కి. అదే మెయిన్ యాక్టింగ్ నాకు తెలిసి. ఓకే, సో అంటే లైక్ ఇన్ని విషయాలు తెలిసిన ప్రజ్వల్కి ఎప్పుడైనా సరే అంటే లైక్ ఇండస్ట్రీలో ఎలాంటి స్ట్రగల్స్ ఏమైనా చూసావా? అంటే లైక్ స్ట్రగుల్స్ అంటే యా, ట్రై చేయడము రాకపోవడము, అది ఐమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ దోస్ కైండ్ ఆఫ్ స్ట్రగల్స్. అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా కొన్ని అవకాశాలు వచ్చి చేజారిపోతూ ఉంటాయి. 100%. అండ్ కొంతవరకు ఏంటి అని అంటే చాలా ఇన్సల్ట్ గా మాట్లాడటము, అట్లాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? అంటే లైక్ యు ఆర్ నౌ ఇన్ సక్సెస్ మోడ్, రైట్? సో ఎప్పుడైనా అద్దం ముందు నుంచొని మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు ఆ రోజు నాకు ఈ అవమానం జరిగింది, దట్స్ వై నేను ఈ పొజిషన్ లో ఉన్నాను, అలాంటివి ఏమైనా? అంటే ఇప్పుడు ఆ అవమానం వల్ల నేను ఈ పొజిషన్ లో, ఛాలెంజ్ ఇట్ ఇస్ వెరీ ఎర్లీ ఫర్ మీ టు సే దట్. బట్ యా, నేను ఒక సెట్ మీదకి పోయినుండే. నేను మా ఫ్రెండ్, పెద్ద సెట్ అది, బిగ్ హీరో. సో ఆ సెట్ మీద ఉన్నప్పుడు నేను చాలా ఫ్రెజైల్ ఉంటాం కదా, యాక్టింగ్కి అప్పుడే ఎంటర్ అయ్యి మనదే ఇండస్ట్రీ అన్న ఫీలింగ్లో ఉంటాం. బికాజ్ సినిమాలు చూసి ఏ యాక్టర్ని చూసినా మన వాళ్ళే అన్న ఫీలింగ్లో ఉంటుంది. నువ్వు వెళ్ళాలి ముందు నించుంటే ఎవడరు నువ్వు అన్నట్టు చూస్తారు. సో నాకు అట్లా సెట్ మీదకి వెళ్ళి ఉన్నప్పుడు కౌంటర్ షాట్ వేస్తారని నాకు తెలియదు అనమాట, అప్పటికి కొత్త. సో కౌంటర్ షాట్ ఇమీడియట్గా అలా వేసి దెన్ ఇమీడియట్లీ దే ఆర్ కమింగ్ హియర్. సో కెమెరా అక్కడ ఉన్నప్పుడు మనం వెనకాల నించుంటాం కదా, సో అట్లా నేను కెమెరా వెనకాల నించున్నా, చేంజ్ అయిపోయింది మొత్తం. చేంజ్ అయిపోతే సెట్ మీద నుంచి లిటరలీ ఎలగొట్టినట్టు, ఎవడరా నువ్వు వెళ్ళిపో అన్నట్టు ఒక చిన్న అలా సమ్వేర్ చిన్న హార్ష్గా అన్నారు. అంటే బూతులు అలా ఏం వాడనలేదు, బట్ చిరాగ్గా వై యూ అన్నట్టు ఒకటి, ఎందుకున్నావు ఇక్కడ అన్నట్టు ఒకటి మాట్లాడేసరికి నేను బయటికి వచ్చాను. అన్నపూర్ణలో అవుతుంది. సో బయటికి వచ్చాను, తెలియకుండానే కొంచెం బాధ అనిపిస్తుంది. అరే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, బయట మనతో హెవీగా మాట్లాడరు కదా అట్లా. సో ఇట్ ఈస్ నాట్ వెరీ ఎమోషనల్, బట్ అయ్యింది కొంచెం హర్ట్ అయినా. లేదు ఇదే స్టూడియోలో ఐ హ్యావ్ టు బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ యాజ్ అన్ యాక్టర్. అండ్ వాట్ హ్యాపెండ్ ద సేమ్ అన్నపూర్ణ స్టూడియోస్ శివ థియేటర్ అని ఉంటుంది లోపల. సో ఆ శివ థియేటర్లో వీ హ్యాడ్ అవర్ దిస్ థింగ్ ప్రివ్యూ లాగా. అక్కడ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఐ అన్నపూర్ణ అమ్మగారు ఉంటారనమాట, అక్కడ విగ్రహం ఉంటుంది, అక్కడే పక్కనే కూర్చొని ఐ వాజ్ ఫీలింగ్ బ్యాడ్. మళ్ళీ అక్కడే వెళ్ళి ఐ వాజ్ జస్ట్ వాచింగ్ అండ్ ఐ వాజ్ థింకింగ్ నో, టైమ్ చేంజెస్, ఎఫర్ట్ ఒక్కటి చాలా ఇంపార్టెంట్, అస్సలు ఆపొద్దు అని చెప్పి ఐ టుక్ ఇట్ యాజ్ యా హర్టింగ్. అంత కాదు, పెద్ద సీన్ కాదు, బట్ పర్సనల్గా వెయిట్ ఉండే అనమాట. ఎవరికి చెప్పుకోలేము, ఎవరికైనా చెప్తే తప్పదంటారు, బట్ మనకు తెలుసు అది ఎంత పర్సనల్గా హర్ట్ అవుతామో. But comparatively, many actors, I know many actors who are struggling a lot financially and all. So big shout out to them. ఇంకా చేయాలి అన్నది అసలు యా, బిగ్ షౌట్ అవుట్ టు దెమ్ 100%. సో ఒక చిన్న ఆపర్చునిటీ మీకు ఇస్తా. జస్ట్ ఇమాజిన్ యూ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ 3 stars ఇన్ ఇండస్ట్రీ. ఓకే, సమంత గారు, సాయి పల్లవి గారు, కీర్తి సురేష్ గారు. ఒకరికేమో బ్రదర్, ఒకరికేమో బావ, ఇంకొకరికేమో బాయ్ ఫ్రెండ్. సో ఎవరికి ఏ క్యారెక్టర్స్ చేస్తారు? సమంత గారు, సాయి పల్లవి గారు, కీర్తి సురేష్, ఇంకా మాకేం వద్దండి, ఎవరెవరితో ఏమేమి చేస్తారో చెప్పండి. సో బావ, బాయ్ ఫ్రెండ్ అండ్ బ్రదర్. ఫస్ట్ బ్రదర్ మేబీ సాయి పల్లవి గారు, యా 100%, because I have that vibe with her. Not only me, everyone in the industry and బయట కూడా ఆడియన్స్ కి కూడా they have this vibe. True. Obviously and brother.
భావన నేను వేరే ఇంటర్వ్యూలు చూసి ఇట్లా ఎట్లా చెప్తారా అనుకునేటండి. నౌ ఐఎమ్ ఇన్ ద స్పాట్. Okay. యా బావా 100% సమంత గారు. ఆబ్వియస్లీ షీఈస్ వెరీ ప్రిటీ. సో కీర్తి సురేష్ గారు బాయ్ ఫ్రెండ్ కొంచెం కామ్, షీఈస్ వెరీ కామ్ అండ్ ఆల్. ఆబ్వియస్లీ పెద్దోళ్ళు 100% నాకంటే. ఇప్పుడు నేను చెప్తే మా ఫ్రెండ్స్ సరే నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు అను అని చెప్పి తిడతారు పోయిన తర్వాత. నో 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 So, మీరు అంటే లైక్ అంటే ప్రజ్వల్ వన్ థింగ్ ఐ లైక్ టు సే దిస్ థింగ్ అంటే లైక్ చిన్నపిల్లల కనిపించిన యు ఆర్ వెరీ యంగర్ దెన్ మీ, బట్ స్టిల్ ద వే యూ టాక్, మాట్లాడే విధానం కావచ్చు, మాట్లాడే పదాలు కావచ్చు, వెరీ మెచ్యూర్డ్. అండ్ so much. సత్యభామలో కొన్ని సీన్స్ వితౌట్ డైలాగ్ ఐస్ తోనే చాలా వరకు చేశారు కాబట్టి అండ్ సూపర్ Thank you so much. Thank చాలా you. బాగా నచ్చింది నాకు. Thank you, thank you, అండ్ ఐమ్ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్. 100%. I think I have to give the whole credit to my team. 100%, no doubt in that. All my Suman sir, director, Shashi sir, all everyone. Even our editor PK Anna, he also add this బాజాలని చెప్పి. సో ఐ షార్ట్స్ కానీ చాలా క్లోజప్లు పెట్టినప్పుడు చాలా అవసరం సపోర్ట్ స్టార్టింగ్లో, ఎందుకంటే ఇట్స్ అ వెరీ టైట్ షార్ట్, యూ హ్యావ్ టు పర్ఫార్మ్. సో అక్కడ ఐ థింక్ దేర్ సపోర్ట్ వాస్ దేర్ అండ్ ఐ 100% గివ్ ద క్రెడిట్ టు దెమ్. ఓకే. నో డౌట్. అండ్ వన్ మోర్ థింగ్, సత్యభామ 2 ఏంటి? True, I think Auramarts should tell about that. డైరెక్షన్ డిపార్ట్మెంటే కదా, చెప్పచ్చు కదా. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినా బట్ వాళ్ళే చెప్పాల్సి వస్తుంది బికాస్ దే ఆర్ ద ప్రొడ్యూసర్స్. బట్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ Auramarts, I think దే ఆర్ ఆల్సో వెరీ గుడ్ ప్రొడక్షన్. నన్ను ట్రస్ట్ చేసిన ఫస్ట్ ప్రొడక్షన్ కాబట్టి నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ వాళ్ళు. ఇంకా ఓకే. శశి సార్, Auramarts, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. Okay, కొత్త వాళ్ళు ఉంటారు, మీరు అబ్జర్వ్ చేస్తే సత్యభామ చూస్తే చాలా మంది చాలా కొత్త యాక్టర్స్ ఉంటారండి. అండ్ ఐ థింక్ దట్ ప్రొడక్షన్ ట్రస్ట్ చేసినందుకు very grateful. Definitely, and thank you so much, Prajwal. Thank you for having me first, and I've seen your interviews and Thank you. very happy that you're consistently doing it and looking forward for big stuff. Thank you so much. Yes. And one thing నేను అడగడం మర్చిపోయాను, ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోయాను. ఐ థింక్ డ్యూరింగ్ ద షూటింగ్ లో ఇంజ్యూర్ అయినట్టుంది కదా. అంటే ఇంజూర్ కాదు, కొంచెం ఉండింది. అది సో ఫస్ట్ మూవీతోనే ఎన్ని బరువు బాధ్యతలు తీసుకున్నారో అంతటి తీపి గుర్తు కూడా మిగిల్చింది. 100% తప్పేం లేదు. ఇట్ హ్యాపెన్స్. యా, ఇట్ హ్యాపెన్స్ బ్రో. It's 150 junior artists you handle, sometimes you'll run here and there, it happens. Yes, it's common. but all the best. Thank you and so much. thank you so much. Thank you. సో అది సంగతి అనమాట. మా ఇక్బాల్ అలియాస్ మా ప్రజ్వల్ తో మంచి ముచ్చట్లు అయిపోయాయి కాబట్టి ఇంకొక ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ ఐ డ్రీమ్స్.